ఆడపిల్ల కావాలని కదా, ఆడపిల్ల కావాలని ఆశకెళ్ళ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచే దేవుడు, వారి కోరికను దేవుడు తీర్చాడు. దేవుడు మనకి వాగ్దానం చేసింది ప్రతిదీ ఇస్తాడు. మనం మాత్రం దేవునికి వాగ్దానము చేసినా దాన్ని చెల్లించలేము. సరే, బైబిల్ పైకెత్తి ఆ బైబిల్ కోరస్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దయచేసి అందరూ కూడా కొద్ది నిమిషాలు మౌనంగా ఉండండి అమ్మా. రైట్, వాక్యం వినండి. ఇంత ఫంక్షన్ చేసుకుంటున్నారు కదా, చాలా ఖర్చు పెట్టి. నాన్న మీరు కూడా కూర్చోండి, చేర్చండి, ఇక్కడ వేసుకోండి. నిలబడితే నాకు వాక్యం చెప్పొద్దు. ఇది కుర్చీ తెచ్చుకోండి. ఇక్కడ కూర్చుంటే నిలబడినా మాట్లాడినా ఏం పని చేయదు, దేవుని ఆత్మ పని చేయదు. కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినండి. సరే, ఈ సమయంలో మనం 3 భాగాలు చదువాం. ఎన్ని భాగాలు? 3 భాగాలు. చెప్పండి ఆ భాగాలు ఏంటో అమ్మా. 12, 115, తర్వాత 127వ కీర్తన. ఈ 127వ కీర్తనలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అన్నమాట. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము అన్నమాట. నిజమే, దేవుడి దినాన్ని పిల్లల్ని ఇచ్చాడంటే అది దేవుని యొక్క స్వాస్థ్యమే. అది దేవుని యొక్క స్వాస్థ్యమే. ఒక పందెపు రంగంలో, ఆ పందెము రంగంలో గెలిచినప్పుడు తనకిచ్చిన బహుమతుల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఎవరైనా వచ్చేటప్పుడు వారేం చేస్తారు? చూపిస్తారు. ఇదిగో నాకు ఈ బహుమానము ఇచ్చారు పలానా పందెం రంగములో అని. ఇది నన్ను పిల్లల్ని కూడా దేవుడిచ్చిన బహుమానమే. గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యమే. కాబట్టి దేవుడిచ్చిన పిల్లల్ని మనం దేవుని మహిమ కొరకు పెంచాలి. మరి పిల్లలు ఎవరు అనుగ్రహించారు? యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యమే అన్నాడు. అన్నా కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొక్కుకుంది. ఏమని మొక్కుకుంది? నాకు ఒక కుమారుని దయచేయమని. మరి బాబనమ్మ గారు కూడా మరి మొక్కుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు? ఏ కొండలో? గౌరీపట్నం వెళ్ళి నాకు ఒక ఆడపిల్లని అనుగ్రహించమని మొక్కుకుంటూ వచ్చింది. అయితే ఆ మొక్కుబళ్ళన్నీ కూడా దేవుడు తీర్చాడు. కాబట్టి దేవుడు చిన్న పిల్లలని మనం ఎలా పెంచాలి అనేది మనం ప్రాముఖ్యం. కాబట్టి అన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకు ఒక కుమారుని దయచేయమన్నది. కుమారుని దయచేసిన తర్వాత మరేం చేసింది? ఆ కుమారుని దేవునికి సేవ కొరకు ఏం చేసింది? అర్పించింది.
ఇప్పుడు బాపనమ్మ గారు కూడా మొక్కుకున్నారు, నాకు ఆడపిల్లలు లేరు, ఆడపిల్లని దయచే ప్రభు అని మొక్కుకున్నారు. ఈ బిడ్డ కూడా ఎలా ఉండాలో దేవునికి, అమ్మా నవజ్యోతి, ఏం పేరు, నవ్య జ్యోతి, ఎలా ఉండాలి దేవునికి ఉపయోగపడే మరి కుటుంబముగానే ఉండాలి. దేవుని సన్నిధిలో సేవ కొరకే వాడబడే బిడ్డకు ఉండాలి. జోసని మంచి పేరు పెట్టాడు. ఏం పేరు? నవ్య జ్యోతి అన్నమాట. జ్యోతి అంటే ఏంటి? వెలుగు. జ్యోతి అంటే వెలుగు. నువ్వు అనేక మందిని వెలిగించాలా, అనేక మందిని వెలిగించాలి. చాలామంది క్రిస్మస్ సందర్భంలో క్యాండిల్ సర్వీస్ చేస్తారు, క్యాండిల్ సర్వీస్ చేస్తారు. ఒకరు కొవ్వొత్తిని ఏం చేస్తారు, ఇంకో కొవ్వొత్తి వెలిగిస్తారు. అలాగా అందరూ కూడా కొవ్వొత్తులన్నీ అది ఒక్కరోజే ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఆ వెలుగు? ఎన్ని రోజులు ఉంటుంది? ఒక్కరోజే. ఆ రీతిగా ఉండకూడదు. నిత్యము కూడా ఎలా ఉండాలంటే వెలిగేదిగా ఉండాలి అన్నమాట. సరే, ఈ సమయంలో ఇంతవరకు ఆ బిడ్డను తల్లి గర్భమున జన్మింపజేసింది మొదలుకొని ఇంతవరకు దేవుడు కాపాడుతూ వచ్చాడు. మొదటి దశ ఏం దశ? మొదటి దశ ఏం దశ? బాల్య దశ. తర్వాత యవన దశ. తర్వాత మధ్య దశ. తర్వాత వృద్ధాప్యం. ఇప్పుడు ఈ బిడ్డ బాల్య దశలో నుంచి ఎక్కడికి వచ్చింది? యవన దశలోనికి వచ్చింది. యవన దశలో పిల్లలు ఏం చేయరు? మాట్లాడాలమ్మా. నవజ్యోతి మాట్లాడాలా? వెనకాల ఉన్నా వెనక చూడాలంటే కష్టం కదా. సరే, నవజ్యోతి జ్యోతి, ఇప్పుడు నీకు దేవుడు యవన ప్రాయంలోనికి తీసుకొచ్చాడు. బాల్య దశలోంచి ఏ దశలోకి? ఏ దశలోకి? యవన దశలోకి తీసుకొచ్చాడు. అందుకే యవనస్తులు ఏం చేయరు? ఇప్పుడు ఏం చేయరు యవనస్తులు? పిల్లలంటే యవనస్తులు పిల్లలు మాట వింటలేదు. ఎక్కడ చూసినా ఇదే రిపోర్టు, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, మా అబ్బాయి కోసము ప్రార్థన చేయండి. ఎందుకు? ఎందుకు? మాట వినలేని కారణాన్ని బట్టి. కాబట్టి ఈ సమయంలో దేవుడు బాల్య దశలోంచి యవన దశలోనికి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ యవన దశలో ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఏ ప్రవర్తన కలిగి జీవించాలనేది ప్రాముఖ్యమైంది. కాబట్టి దేవుడు కుటుంబాలని ఆశీర్వదించి పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారంటే ఓలివ మొక్కల వలె ఉండాలంట. ఏ మొక్కల వలె? ఓలివ మొక్కల వలె. తల్లి ద్రాక్ష చెట్టు వలె ఉండాలంట. ఎలా ఉండాలి? ద్రాక్ష. తర్వాత పిల్లలు, మరి భర్త ఎలా ఉండాలి అమ్మా? తల్లి ద్రాక్ష, తర్వాత పిల్లలు ఓలివ మొక్కలు, భర్త ఎలా ఉండాలి? దేవదారు. ఎలా ఉండాలి? దేవదారు వృక్షములు ఉండాలి. కాబట్టి ఈ చెట్లుగా మరి ఫలించాలి అనే ఉద్దేశం. కాబట్టి పిల్లల్ని మరి ఒలివ మొక్కలతో పోలుస్తూ వచ్చాడు. ఏ మొక్కతోటి? ఒలివ మొక్క. ఒలివ మొక్కకు చావు లేదు. ఉందమ్మా? నోవహు దినాల్లో జలప్రలయములో ఒలివ చెట్టు అంతా ఏమైపోయింది? మునిగిపోయిందా? మొలగలేదా? చనిపోయిందా? జంతువులు చనిపోయినాయి, మనుషులు చనిపోయారు, అనేక చెట్లు చనిపోయినాయి, కానీ ఒలివ చెట్టు ఏమవలేదు. మరి నోవహు ఆ పావురమును పంపినప్పుడు ఏం తెచ్చింది? ఒలివ ఆకు తెచ్చింది. అంటే ఒలివ చెట్టు శ్రేష్టమైనది. అదే రీతిగా పిల్లలు కూడా, మన పిల్లలను కూడా ఒలివ మొక్కలతో పోల్స్తూ ఉన్నాడు. దేనితోటి? ఒలివ మొక్క. ఒలివ మొక్కలో ఉన్న అన్నీ కూడా దేవుని మందిరంలో ఉపయోగపడ్డాయి.
ఒలివ మొక్క ఏమున్నాయి? ఆకు ఉపయోగపడ్డది. ఆనాడు జలప్రాయంలో ఉన్నప్పుడు మరి నోవాహు పౌరాన్ని పంపించినప్పుడు ఏం తెచ్చింది? ఒలివ ఆకు తెచ్చింది. అదే రీతిగా ఈ ఒలివ చెట్ల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతిదీ కూడా మన దేవునికి ఉపయోగపడినట్లే ఉంది. ఒలివ మరి పండ్లు, అదే రీతిగా ఒలివ మరి నూనె, ఒలివ కర్ర, ఈ రీతిగా ప్రతిదీ కూడా ఒలివ చెట్టు ఉపయోగపడింది. అదే రీతిగా మన పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ఉపయోగపడాలి. ఏం చేయాలి? మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉపయోగపడాలి. అందుకే పిల్లల్ని ఒలివ మొక్కల వలె మరి పోలుస్తూ వచ్చాడు. మరి నవ్య జ్యోతి కూడా ఎలా ఉండాలి అమ్మ? ఎలా ఉండాలి? ఒలివ మొక్క వలె ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఒలివ మొక్క వలె. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో ఎలా ఉన్నాడంట? పచ్చని ఒలివ మొక్క వలె. ఏ మొక్క వలె? పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలి. ఆ రీతిగా మరి నవ్య జ్యోతి దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్క వలె ఎదగాలి, అభివృద్ధి పొందాలి. చూడండి, దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడంట? ఎదుగుతున్నప్పుడు ఆశీర్వదిస్తాడంట. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను అనే మాట. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎదిగినప్పుడు. అమ్మ, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నవ్య నువ్వు ఎదుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎదుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఎక్కడ ఉంటే ఆశీర్వదించబడతావు, ఎలా నడిస్తే ఆశీర్వదించబడతావు, ఎలా జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, అది ప్రాముఖ్యం. మనందరికి కూడా చేరువచ్చిన మనందరికి కూడా మా పిల్లలు బాగుండాలండి, ఆశీర్వదించబడాలండి, దీవించబడాలండి అని మనం కోరుకుంటాం. అంటే మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కావాలి. వారి పెంపకము కూడా మరి దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలి. ఎలా పెంచాలి? అపోస్తలుడైన మరి పేతురు రాసిన పత్రికలో, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని. పిల్లల్ని తల్లిదండ్రులైన వారు ఎలా పెంచాలంటే పరిశుద్ధులుగా పెంచాలి. ఎలా పెంచాలి? పరిశుద్ధులుగా పెంచాలి. అది నాలో మాకు 2 అక్కలు ఉండేవారు. మా నాన్నగారు పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఏ చెవులు కూడా కుట్టించలేదు. అక్కలకి ఏం కుట్టించలేదు? ఓ చెవులు కుట్టించలేదు. చాలా మంది హేళన చేసేవారు. నాన్నగారితో చెప్పేవారు, నాన్నగారు అందరూ చెవులకి బుట్టలు పెట్టుకుంటున్నారు, అందరూ చెవులకి నగలు పెట్టుకుంటున్నారు, అయితే మాకు చెవులకి ఏమి లేవు, బోడు చెవుల్లో ఉన్నాయి మాకు అని చెప్పేవారు. అమ్మా, నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా పెంచాలి, దేవునికి ఇష్టలుగా పెంచాలని నా ఉద్దేశం. ఆ రీతిగానే నాన్నగారు కూడా 2 అక్కల్ని ఆ రీతిగా పెంచుతూ వచ్చారు. మరి మా ఊరి పెద్దానికి మ్యారేజ్ అయింది. మరి పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు ముందే మా కోడలకి ఏమీ పెట్టుకో, చెవులకి లేదు, కట్నం తీసుకోలేదు. కానీ కండిషన్ ఏంటండి? చెవులకి ఏం పెట్టుకోకూడదు, తర్వాత మెల్లో ఏమీ అవసరం లేదు. ఈ లక్షణాలు కలిగి ఉంటే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటామని మా నాన్నగారు మా దగ్గర నిర్ణయాలు తీసుకున్నారు. చాలా మంది అన్నారు, ఇదేంటండి పెళ్ళిళ్ళు ఏంటి, ఈ వరుసలేంటి, వస్తువు లేకుండా పెళ్ళి ఏంటి అన్నారు. అయితే నాన్నగారు అన్నారు, మేము అది నేర్చుకున్నాం, ఆ క్రమంలో మా పిల్లల్ని పెంచాలి.
ఆ రీతిగా మరి నాన్నగారు పెంచుతూ వచ్చారు. ఎలా పెంచుతూ వచ్చారు? పరిశుద్ధతతో పెంచుతూ వచ్చారు. జోసన్నయ్యని కూడా ఈ రోజుకు జోసన్నయ్య ఈ ఊరికి సేవకుడికి వచ్చాడంటే ఆ రోజు నాన్నగారి యొక్క పెంపకాలే. ఈరోజు నేను నిలబడిన నాన్నగారి యొక్క పెంపకాలే. అంటే పిల్లల విషయంలో ఒక బాధ్యత తీసుకుని ఉదయం సాయంకాలము ఆ పిల్లల కొరకు ప్రార్థన చేసి పరిశుద్ధులుగా పెంచుతూ వచ్చారు. సరే, సందర్భం ఏంటంటే ఇప్పుడు దేవుడు ఎదుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదిస్తాడు. ఇప్పుడు ఆశీర్వాదిస్తాడు. కాబట్టి మనం ఎక్కడ పెరగాలి? ఎక్కడ పెరగాలి అమ్మా? ఎక్కడ పెరగాలి? దేవుని మందిరములో పెరగాలి. భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా ఏం చేస్తారన్నాడు? ఆశీర్వాదిస్తారని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి పిల్లలు ఎదుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదించే దేవుడిగా ఉన్నాడు. సరే, ఇంతవరకు మరి బాల్య దశలో ఉన్నాం. ఇప్పుడు యవన దశలోనికి దేవుడు మరి ప్రవేశపెట్టాడు. యవన దశలో ఎలాగుండాలి? కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుని క్లుప్తంగానే ముగిచేస్తాను. చూడండి, యవన దశలో బాల్య దశలో నుండి యవన దశలోకి వచ్చాం. యవన దశలో ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా నడవాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మొదటిగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని శ్రేష్టలన్నిటిని మానివేసి. ఇప్పుడు నవజ్యోతి ఇంతవరకు ఒక బాల్య దశలో ఉంది. ఇప్పుడు ఈ దశలోకి వచ్చాం, మనం యవన దశలోనికి వచ్చాం. ఇప్పుడు పరిస్థితులన్నీ ఏం చేయాలి? మార్చుకోవాలి. ఇంతవరకు నువ్వు అటు ఇటు వెళ్ళి ఆడుకోవచ్చు, లేకపోతే అక్కడక్కడ తిరగచ్చు. ఇప్పుడు యవన దశలో వచ్చిన తర్వాత ఈ బాల్య దశలో ఉండే శ్రేష్ఠులను ఏం చేయాలి? మానేసుకోవాలి. ఇంతవరకు నువ్వు పిల్లవాని ప్రవర్తన వలె నడిచావు, ఆలోచనలు అలాగున్నాయి, నీ తలంపులు అలాగుండొచ్చు, పిల్లవాని శ్రేష్ఠులు చేయొచ్చు. అయితే ఇప్పుడు దేవుడు నేను యవన దశలోనికి తీసుకొచ్చాడు కాబట్టి పిల్లవాని శ్రేష్ఠులన్నీ ఏం చేయాలి? ఇప్పుడు మానేయాలి. చెప్పాలి. నవ్య జ్యోతి ఏం మానేయాలమ్మా? ఏం మానేయాలి? చెప్పు. పిల్లవాని శ్రేష్ఠులన్నీ ఏం చేయాలి? మానేయాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇది వరకు పిల్లవాని వల్ల పరిగెట్టడానికి లేదు, ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. దేవుడు నువ్వు బాల్య దశలో నుండి యవన దశలోనికి ప్రవేశపెట్టాడు కాబట్టి మన ప్రవర్తనను ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు మానేయవలసింది ఒకటి, పిల్లవాని శ్రేష్ఠులను ఏం చేయాలి? ఇప్పుడు ఈ రోజు నుంచి అమ్మా ఏం చేయాలి? మాట్లాడలేదు నా విజయతి. ఏం చేయాలమ్మా? మానేయాలి. అర్థమైందా? ఏం చేయాలి? మానవేయాలి. కాబట్టి రెండవదిగా మరి యవన దశలోనికి వచ్చిన తర్వాత మనం ఎలా నడవాలో చూడండి. రెండవదిగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. రెండవ వచనం. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎవరు తెచ్చుకోవాలి స్మరణకు? అమ్మా బాల్య దినములందే. రెండవదిగా ఏం చేయాలి? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. కాబట్టి యేసు ప్రభువారిని నీ సొంత రక్షణగా అంగీకరించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి.
నీ పాప జీవితమును విడిచిపెట్టి నీ బాల్య దినములందే దేవుణ్ణి ఏం చేయాలి? అంగీకరించాలి. కాబట్టి మొదటిగా పిల్లవాడిని శ్రేష్ఠులన్నీ ఏం చేయాలి? మానేయాలి. రెండవది బాల్య దినములందే ఏం చేయాలి? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మన దగ్గరికి వస్తాడు బెనాల్డ్, ఈస్ట్ గోదావరి మదన్నల అబ్బాయి. బాల్య దినం మందే మరి దేవుని అంగీకరించి 8th క్లాసులోనే 9th క్లాసులోనే బాప్తిస్మం తీసుకున్నాడు. మీకు తెలిసే ఉంటుంది. ఏ క్లాసులో అంటే బాల్య దినములందే ఆవిడ ప్రభుని అంగీకరించాడు. ఆ రోజున తీర్మానం చేసుకుని బాప్తిస్మం తీసుకున్నాడు. కాబట్టి మనం ఎవరి కాలంలోనే రక్షించబడాలి, బాల్య దినంలోనే యేసు ప్రభు వారిని అంగీకరించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అని నవయోజత కూడా బాల్య దశలోనే నువ్వేం చేయాలమ్మా? దేవుణ్ణి అంగీకరించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడవదిగా బాల్య దశలోంచి యవన దశలోనికి వచ్చిన తర్వాత చేయవలసిన మూడవ లక్షణం విలాప వాక్యములు 2వ అధ్యాయము 27. విలాప వాక్యములు 2వ అధ్యాయము 27వ వచనం. లేదమ్మా, యవన కాలములో ప్రభు యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవన దశలో ఏ కాడి మోయాలి? ఏ కాడి మోయాలి? ప్రభు కాడి. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. కాబట్టి ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాయి అని. ఆ రీతిగా యవన కాలములోనే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏం చేయాలి? ప్రభు కాడిని మోయాలి. ఆ రీతిగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా నువ్వు నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి చేసేవాడిగా ఉన్నాడు. చూడండి, ఇంకా ఏం మార్చుకోవాలంట చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 12, 13. యవనమును బట్టి గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను ఎలాగుండాలంట? మాదిరిగా ఉండాలి. ప్రతి విషయంలో ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. చాలా మంది మరి పెళ్లి సంబంధాలకి వచ్చేటప్పుడు అడుగుతారు, ఇంటి వారిని ఎలా ఉన్నా ఆ పక్క వారిని అడుగుతారు, పలానా పలానా అమ్మాయి ఎటువంటిదండి అడుగుతారా? ఈ ఊర్లో అడగరా? అడుగుతారు. ఏమడుగుతారు? ఉదాహరణకి నవ్యజ్యోతిని అడుగుతారు, అమ్మ నవ్యజ్యోతి ఎటువంటిది? చాలా మంచిదండి. అంటే చాలా మంచిదని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ ప్రవర్తన బట్టి ఏం చెప్తారు? చాలా మంచిది అనే మాట. ఇప్పుడు మంచి పేరు రావాలంటే నైవేద్యకి ఏముండాలి? ఇప్పుడు మంచి లక్షణాలు ఉండాలి. ఏముండాలమ్మా? మంచి లక్షణాలు ఉండాలి. ఏంటి ఆ లక్షణాల్లో? మాటల్లో ఎలాగుండాలి? మార్పు రావాలి. ఇప్పుడు ఎలాగుండాలి? మాటల్లో మార్పు రావాలి. రెండవది ప్రవర్తన. ఇప్పుడు ప్రవర్తన అంతా ఏమైపోవాలి? మారిపోవాలి. దేంట్లో మారిపోవాలమ్మా? చెప్పండి, దేంట్లో మార్పు? మాటల్లో మార్పు వచ్చేయాలి. రెండవది ప్రవర్తన అంతా మారిపోవాలి. ఎలా ఉండాలి ప్రవర్తన అంతా? మూడవది ప్రేమ ఉండాలి. ఎలా ఉండాలి? ప్రేమలో ఉండాలి. తర్వాత
విశ్వాసములో, తర్వాత పవిత్రత. మన పరిశుద్ధ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఇది అన్నమాట మార్పు. కాబట్టి బాల్య దశలోంచి యవన దశలోనికి వచ్చిన తర్వాత ఈ పద్ధతులన్నీ కూడా మనం కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నవ్య జ్యోతి కూడా ఇంతవరకు బాల్య దశలో ఉంది, యవన దశలోకి వచ్చింది. మొదటిగా పిల్లవాని శ్రేష్ఠులన్నీ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? పిల్లవాని శ్రేష్ఠులన్నీ మానేయాలి. రెండవది, బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మూడవది అమ్మా, యవన కాలంలోనే దేవుని ఏం చేయాలి? అంగీకరించాలి. నాలుగవది ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. చాలా మంచిదండి జీవన జ్యోతి, చాలా మాదిరి అయిన పిల్ల అని చెప్పాలి. అమ్మా ఏం చెప్పాలి? మాదిరి అయిన పిల్ల అని చెప్పాలి. ఆ రీతిగా నడవాలి. నీకు మంచి పేరు రావాలంటే ఏం కలిగి ఉండాలి? మంచి లక్షణాలు కలిగి ఉండాలి. చెప్పండి, ఏ లక్షణాలు? మంచి లక్షణాలు. సుగంధ తైలము కంటే ఏది మేలు? మంచి పేరు రావాలి. కాబట్టి మంచి పేరు ఎప్పుడు వస్తుంది అమ్మా? ఎప్పుడు మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? నవజ్యోతి ఏం రావాలి? మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఏ లక్షణాలు కలిగి ఉండాలి? మంచి లక్షణాలు కలిగి ఉంటే ఏమొస్తుంది? మంచి పేరు వస్తుంది. చూడండి, ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10. 2వ అధ్యాయము 10. దైవభక్తి గలవారు మనం చెప్పుకున్న స్త్రీలకు తగినట్లు సత్క్రియల చేత తమను అలంకరించుకోవాలంట. ఏ క్రియల చేత అమ్మ? ఏమి అలంకరించుకోవాలి? బా చక్కగా చైనా అలంకరించుకుంది. తర్వాత ఏంటి అమ్మా? సోంప భయం పెట్టి తర్వాత ఆ రీతిగా ఈ అలంకరణ కాదు, ఈ అలంకరణ నిత్యం ఉండేదే కాదు. సత్క్రియల చేత ఏం చేయాలి? తమరు ఏం చేయాలి? ఇప్పుడు అలంకరించుకోవాలి. ఇందాక చెప్తూ వచ్చాను కదా, నాన్నగారు అక్కలకి ఒక్క బంగారం కూడా పెట్టలేదు. ఏం చెప్పలేదు? ఒక్క చెవి కూడా కుట్టించలేదు. చాలా మంది అన్నారు, ఏమి పెట్టుకోతే ఎవరు చేసుకుంటారండి పెళ్ళి అని. దేవుడు మంచి సంబంధాలు దేవుడు కుదిర్చాడు. సేవకులను ఇచ్చాడు. అక్కలకి ఎవరిని ఇచ్చాడు? సేవకులను ఇచ్చాడు. వారు చెప్తారు, అక్కగారు మంచి లక్షణాలండి, మంచి ప్రవర్తన అండి, ప్రార్థన అండి, ప్రేమ అండి, విశ్వాసం. కాబట్టి ఈ సత్క్రియల వల్ల ఏం జరగదు? మనం అలంకరించుకోవాలి. అలంకరణ అంతా కూడా వ్యర్థమే. కాబట్టి ఈ సమయంలో ముగించకపోవడము, బాల్య దశలోంచి యవన దశలోనికి దేవుడు నిన్ను ప్రవేశపెట్టాడు. కాబట్టి విడిచిపెట్టిన లక్షణాలు 5 లక్షణాలు చెప్పాను. చెప్పేస్తే ప్రార్థన చేసి ముగించేస్తాం. ఎవరు చెప్పాలి ఇప్పుడు మా లక్షణాలు? అమ్మ నవ్య జ్యోతి చెప్తారు. బాల్య దశలోంచి దేవుడు యవన దశలోకి తీసుకొచ్చాడు. చేయవలసిన లక్షణాలు ఏంటి? మొదటిగా పిల్లవాని శ్రేష్ఠులన్నీ ఏం చేయాలి? ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు, ముందు చేస్తాను. పిల్లవాని శ్రేష్ఠులన్నీ మానేయాలి. మానేస్తావా? చెప్పు. పిల్లవాని శ్రేష్ఠులన్నీ మానేయాలి. తర్వాత బాల్య దినములందే నువ్వేం చేయాలి? సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. తర్వాత యవన కాలములోనే ఆయన కాడి మోయాలి, దేవుని చెంతకు రావాలి. తర్వాత మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మాదిరిగా ఉండాలి. తర్వాత ఈ లక్షణాలన్నీ కూడా ఏం చేయాలంటే అలంకరించుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? సత్క్రియల చేత అలంకరించుకోవాలి. అందుకే దావీదు అన్నాడు, మా కుమార్తెలు ఎలాగున్నారంట? 144వ కీర్తన. చూడండి, ఈ భాగాన్ని చదువుకుని మనము ముగించుకుందాం. ఇంకా 144వ కీర్తన 12. మా కుమార్తెలు తమ యవన కాలం ముందు ఎదిగిన
ఆ మొక్కల వలెను మా కుమార్తెలు నగరంగా చెక్కబడిన మూల కంబం వలె ఉన్నారు అన్నమాట. ఎలాగున్నారు ఇప్పుడు? మూల కంబము అంటే మూల స్తంభాలుగా ఉన్నారు. ఎవరు కుమార్తెలు? ఎవరు కుమార్తెలు? స్తంభాలుగా ఎప్పుడు పెడతారు? స్తంభాలు ఎప్పుడు పెడతారు? ఎంట్రన్స్ లో స్తంభాలు పెడతారు కదా, పెడతారా లేదా? దాన్ని అందంగా చెక్కి ఎంట్రన్స్ లో పెడతారు. అంటే ఏ అందం? ఏ అందం? యోబు కుమార్తెలు ఏ అందం కలిగి ఉన్నారు? 42వ అధ్యాయం ఆత్మీయమైన సౌందర్యం కలిగిన అందం కలిగి ఉన్నారు. ఏమందం చెప్పండి? ఆత్మీయమైన సౌందర్యం కలిగిన రాళ్ళ వల్లే ఉంటూ వచ్చారు. కాబట్టి ఈ జీవన జ్యోతికి కూడా ఆత్మీయమైన సౌందర్యం కలిగి యోబు కుమార్తెల వలె ఉండాలి. ఏ కుమార్తె వలె? యోబు కుమార్తెల వలె ఉండాలి, సౌందర్యం కలిగి. అంతేకాదు పిలుపు కుమార్తె వలె ప్రవచించే కుమార్తెగా ఉండాలి. ఏ కుమార్తె వలె? పిలుపు కుమార్తెలు ప్రవచించే కుమార్తెలుగా ఉంటూ వచ్చారు. కాబట్టి ఆ రీతిగా మరి నవయ జ్యోతి కూడా మరి ప్రవచించే కుమార్తెగా నగరణకై చెక్కబడిన మూలకంబం వలె ఈ కుమార్తెను దేవుడు ఆశీర్వదించునుగాక. కాబట్టి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. బాల్య దశలో నుంచి యవన దశలోనికి వచ్చిన తర్వాత కాపుదల, భద్రత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈ లోకములో శరీరాశలు, నేత్రాశ, జీవటంబం, ఈ ఆశలన్నిటి నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఈ భద్రత కలిగి ఉంటావో దేవుడు నిన్ను కూడా ప్రతి విషయమందు కూడా కాపాడుతాడు, భద్రపరుస్తాడు, తోడుగా ఉంటాడు, ప్రతి అక్కర కూడా తీరుస్తాడు. ఆ రీతిగా మరి జీవన జ్యోతిని యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించిన రీతిగా ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించునగాక. ఆ బిడ్డ కూడా ఒలివ మొక్క వలె వర్ధిల్లడానికి, ఒలివ మొక్క ఏ రీతిగా దేవుని మందిరంలో ఉపయోగపడిందో ఆ బిడ్డ కూడా దేవుని మందిరంలో ఉపయోగపడాలని, వర్ధిల్లాలని వారి కొరకు మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బాపనమ్మ గారు చక్కటి సాక్ష్యం చెబుతూ వచ్చారు. మేము కోరుకున్న కుమార్తెను దేవుడు మాకు అనుగ్రహించాడని. అదే రీతిగా ఆ బిడ్డ కూడా దేవుని మందిరములో, దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో ఎలా ఉన్నది? పచ్చని ఒలివ చెట్లు వలె. ఆ రీతిగా ఉన్నప్పుడు దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి, దీవించి, కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, పరలోకమే మా ప్రభా, పరిశుద్ధాత్మ నీకే వేలాది వందల స్తుతి స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా. ఈ పరోద్ధనము తండ్రి, మరి పరిశుద్ధ దినమున తండ్రి ఈ రీతిగా తండ్రి మరి విద్వాసుల ద్వారా, అనేక మాటల ద్వారా, పరిశుద్ధమైన లేఖల ద్వారా మాతో మీరు మాట్లాడిన లేఖలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి వధువు తండ్రి మరి కుమార్తె కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ పరిచయలో దీవించబడి ఆశించబడేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ మరి వాక్యం తండ్రి నీరు కిట్టి భరించేలాగా మీరు మాకు సహాయం అందించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు మన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కుటుంబ సభ్యులు థ్యాంక్స్ చెప్పిన తర్వాత ముగింపు ప్రార్థనతో కొడుకుని ముగిస్తుంది.